వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన కొత్త చిత్రం అరణ్యే 4 విడుదల కోసం ఎదురు చూస్తుంది. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా నటించింది. అయితే తాజాగా ఓ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన కేసులో తమన్నాకి నోటీసులు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రమోట్ చేసినందుకు తమన్నాకి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్లను నిబంధనలకు విరుద్ధంగా ప్లేయర్ల ప్లే యాప్లో ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నారు. తాజాగా ఈ యాప్ను తమన్నా ప్రమోట్ చేసింది. దీంతో ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తమన్నా చేసిన ప్రమోషన్స్ వల్ల తమన్నాకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుద్దని వాయాకామ్ ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వాయాకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వాయాకామ్ ఫిర్యాదు ఆధారంగా మహారాష్ట్ర సైబర్ సెల్ ప్లేయర్లపై యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించడానికే నోటీసులు పంపినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని చెప్పిన సంజయ్ గైహాజరయ్యారు. దీనిపై వివరణ కూడా ఇచ్చారు. ఆ రోజు తాను ముంబైలో లేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను ఆయన కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023ని ప్లేయర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా ప్రదర్శిస్తుందని, ఈ కారణంగా తమకు 100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వాయాకామ్ ఫిర్యాదులో పేర్కొంది.